ఇప్పుడు వివిధ రాశులలో గురుడు ఉన్నప్పుడు వచ్చేటటువంటి అనారోగ్యాలు. మేషరాశిలో గురుడు ఉంటే, మేషరాశి కుజుడు అంటే అగ్నికి సంబంధించింది కాబట్టి ఈ మేషరాశిలో గురుడు ఉంటే ఎక్కువగా దక్షిణం దిశగా వెడుతున్నప్పుడు స్వల్ప అనారోగ్యాల, స్వల్ప యాక్సిడెంట్ లాంటివి. దక్షిణం దిశ ఫర్ ఎగ్జాంపుల్ ఇంట్లో కూర్చుని నేను కత్తిపేట తరుగుతుంటే ఎప్పుడైనా పొరపాటున దక్షిణం దిక్కుగా ఉన్నప్పుడు ఏ గురువారం అలా చేస్తుంటే అప్పుడు చేయి తెగడం, కూరలు తరిగేటప్పుడు ఇలాగే కొంచెం చిన్న చిన్న ప్రమాదాలు అనేవి గురుడు వల్ల జరుగుతాయి అన్నమాట. నెక్స్ట్ వృషభంలో గురుడు ఉన్నప్పుడు వచ్చే అనారోగ్యాలు: గొంతు నొప్పి, బ్లడ్కి సంబంధించింది, హ్యూమర్స్, కంతులు, మోకాలు మోచేతులు నొప్పులు మొదలగునవి ఏర్పడతాయి. మిథునంలో గురుడు ఇచ్చేటటువంటి అంటే ఎలిప్సిసి ఆర్ సమ్ డిజార్డర్ ఆఫ్ ద రియన్స్ అని అంటున్నాడు. కర్కాటకంలో గురుడు జ్వరాన్ని, హార్ట్కి సంబంధించిన గుండెదడ, గుండె జబ్బులు, జ్వరం మొదలగునవి. కన్యలో గురుడు ఇచ్చే అనారోగ్యాలు ఊపిరితిత్తులకు సంబంధించి, లివర్కి సంబంధించి, మెలంకలైన కాలేయ వ్యాధులు, ఊపిరితిత్తుల్లో కఫం చేరడం, ఇలా అనారోగ్యాలు విపరీత చలి వల్ల వస్తాయి. నెక్స్ట్ కన్య అయిపోయింది. తులలో గురుడు రక్తాన్ని పాడు చేయడం, జ్వరము, పైల్స్ కంప్లైంట్, ట్యూమర్స్ ఇస్తాడు. గర్భకోశంలో కంతులు లాంటివి అవే అనమాట. అగ్ని ప్రమాదాలు కూడా ఇచ్చే అవకాశం ఉంది. రక్తం పాడవడం, కంతులు, మెదడులో కంతులు అంటారు, గర్భకోశంలో కంతులు అంటారు. ఇలాంటివన్నీ కూడా తులలో గురుడుంటే ఇస్తాడు. నెక్స్ట్ వృశ్చికంలో గురుడు, ఇది కూడా పైల్స్, కడుపుకి సంబంధించినటువంటి నీరు పట్టడం లాంటిది అది ఉంటాయి. పొట్టకి నీరు పట్టిందంటారు, అలా జలుబు అలాంటివి వస్తూ ఉంటాయి. పైల్స్ రక్తంలో నీరు చేరడం అంటారు. నెక్స్ట్ ధనుసులో గురుడు మోకాళ్ళకి సంబంధించినటువంటి నొప్పులు, జ్వరాలు. మకరంలో గురుడు గొంతు నొప్పిని ఇస్తారు, థ్రోట్, మెలంకలీ, అబ్స్ట్రక్షన్స్ ఇన్ ద థ్రోట్. కుంభంలో గురుడు పూర్తిగా కొంచెం రక్తానికి సంబంధించిన వ్యాధులనే ఇస్తాడు. మీనంలో గురుడు రక్తం నీరైపోవడం, ఎక్కువ బ్లీడింగ్, రక్తం గడ్డకట్ట ఆడవాళ్ళకైతే ఓవర్ బ్లీడింగ్ అయిపోతూ ఉంటుంది కదా పీరియడ్స్ టైంలో, అది అలాంటి అనారోగ్యాలు మనకి ఇచ్చే పరిస్థితులు ఉంటాయి. నెక్స్ట్ మనం చెప్పుకోబోయేది ఏంటంటే 11వ చాప్టరు. వాయుతత్వం, అగ్నితత్వం, భూతత్వం, జలతత్వం అన్నాం. ఇలాంటి తత్వరాశుల్లో పుట్టిన వాళ్ళకి వచ్చేసేటువంటి ఉద్యోగాల పనుల గురించి